హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో ఏంటంటే డిసెంబర్ 31 అనమాట. సో ఇంట్లో మేమిద్దరమే ఉన్నాము. మేము ఎలా డే స్పెండ్ చేస్తాము అనేదైతే మీతో షేర్ చేసుకుంటాను. సో ముందుగా ఈ ఇంట్లో కొంచెం కూరగాయలన్నీ కూడా సర్దుకుంటున్నాను. ఇంకా మంచు అయితే స్టార్ట్ అయిపోయింది కదా, ఎంత మంచు పడుతుందో అంత ఎండ కాస్తుంది. అదే ఎండల వల్లనే పుదీనా, కొత్తిమీర ఇలాంటివన్నీ బిన్నే చెడిపోతూ ఉంది. అండ్ ఇంకా ఈ నెట్లో అయితే నేను మిగతా కూరగాయలన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. ఫ్రిడ్జ్ అయితే ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా మేము కంపెనీ వాళ్ళకి మళ్ళీ కాల్ చేస్తే వాళ్ళు ఇంకా 30 డేస్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూనే పోతూ ఉన్నారు. కొత్తది కొనుక్కోమంటున్నారు మా ఆయన, కానీ నేను ఊరికే ఎందుకు దానికంతా 1.5 2000లో పోయేదాన్ని ఎందుకు మళ్ళీ ఇంకో 15,000 20,000 పెట్టేది అనేసి. దట్టు మేము సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. దాన్ని తెచ్చినప్పుడు లేకపోతే మేము వెకేట్ చేసేటప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలానే ఉన్నాయి. మేము ఇంతకు ముందు ఉన్న ఇంట్లో నుంచి షిఫ్ట్ చేసేటప్పుడు సోఫా పోయిందన్నమాట. ఇంకా అందుకే ఈ రెంటెడ్ హౌస్లో ఉన్నప్పుడంతా ఏమీ కొనుక్కోకూడదు మంచివి అనేసి. అది గ్రౌండ్ ఫ్లోర్ ఉంటే పర్వాలేదు, బట్ పైన ఉండేదానికి చాలా ఇబ్బంది అవుతుంది. దట్టు మాకు ఈ మెట్లో అంత కంఫర్టబుల్గా ఎత్తుకుని వచ్చేయలేదు సెకండ్ ఫ్లోర్కి. అందుకనేసి ఇంకా కొత్తది వద్దు, చూద్దాము, వెయిట్ చేద్దాము, ఇంకా ఇంకా కుదరదు, అది దొరకదు అంటే అప్పుడు కొనుక్కుందాము అనేసి అయితే దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ పెడుతున్నాను. మాకైతే కూరగాయల అంగడి అంతా కూడా దగ్గరే కాబట్టి మా పిల్లోడే వెళ్ళి తెచ్చేస్తాడు ఏదైనా కావాలంటే కూడా. ఇంకా అందుకే దాన్ని అయితే ఇంకా హోల్డ్లోనే పెట్టినాను. కొత్తది కొనుక్కోలేదు, అది కూడా ఇంకా రెడీ అవ్వలేదు. సో ఒక ఈ రోజుకి 2 రోజులకి సరిపోయినంత కూరగాయలు అయితే తెచ్చేసుకున్నాను. దాన్నైతే ఇంకా ఈగలు పడతాయి కదా, ఏదైనా కొంచెం తేమ పడినా కూడా అలా ఏం పట్టకుండా ఇలా నెట్టెడ్ బ్యాగ్లో వేసి అయితే పెట్టేస్తాను. సో ఇదైతే చాలా బాగా నచ్చుతూ ఉంది. ఫ్రిడ్జ్ పోయిందానికి ఇలా క్రియేటివ్ థాట్స్ అన్నీ కూడా వస్తున్నాయనేసి. అండ్ కొత్తిమీర ఇలా బాక్స్లో వేసేసి లైట్గా వాటర్ అయితే చిమ్కరిచ్చేసి పెట్టేస్తాను. ఒక 2-3 డేస్ అయితే ఫ్రెష్గా బాగుంటాయి. కానీ ఫ్రిడ్జ్ లేకుండా కూడా డేస్ ఎంత బాగుందో. మేము యాక్చువల్గా 2018లో ఫ్రిడ్జ్ కొన్నాము. అప్పటి నుంచి ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లోనే పెట్టుకునేదాన్ని. ఇప్పుడు ఫ్రిడ్జ్ లేకుండా మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేసిందని చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఫ్రెష్గా అప్పటికప్పుడు కూరగాయలు కొనుక్కోవడం, ఇంకా ఇలా కరివేపాకునైతే ఇలా కవర్లో చుట్టు పెట్టేసేదాన్ని. ఫస్ట్లో కూడా అంతే. ఇప్పుడు ఆ డేస్ అన్నీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి. అండ్ ఇంకా రైస్ అయితే వండి పెట్టేశాను కదా, నేనైతే మార్నింగే చేసేస్తాను, మార్నింగ్కి లంచ్కి. ఇంకా నైట్ అయితే మాత్రమే వేరే చేసుకుంటాను. దట్టు ఇలా సాంబార్ చేసేసింటే అది కూడా అవసరం ఉండదు. ఈ సాంబార్ వచ్చేసి కూరాకు కాయగూరలు అన్నీ కలిపేసి చేశాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. సో 4-5 రకాల కూరగాయలు, ఒక కట్ట పాలక్నైతే వేస్ట్ చేశాను. పప్పు చాలా అంటే చాలా తక్కువగా. చాలా బాగుంది. ఇంత టేస్టీగా ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత బాగుంది అన్నమాట. ఇంకా దీన్నంతా కూడా సర్దేస్తున్నాను. ఫస్ట్ కిచెన్ని సర్దేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, మిగతా పనులన్నీ ఈజీగా చేసేసుకోవచ్చు అనేసి అయితే క్లీన్ చేసేస్తున్నాను. మా వాడైతే బిజీగా ఆడుకుంటున్నాడు. సో తను బిజీగా ఉన్నప్పుడు నేను కూడా బిజీ అయిపోతాను ఇంటి పనుల్లో. తర్వాత ఇద్దరు ఒక చోట కూర్చొని ఆడుకునేది, మాటలు చెప్పుకునేది ఇలా అంతా ఉంటాయన్నమాట. హాలిడేస్ వస్తేనే ఇలానే ఉంటుంది. ఇద్దరు సర్టెన్ టైమ్స్ పెట్టుకుంటాం అనమాట. అంటే 30 మినిట్స్ లేదా 1 అవరు, ఏ ఏ పని బట్టి ఆ పని బట్టి టైం అనమాట అలాగా. సో అందుకనేసి నేను సారీ తను ఆడుకునేటప్పుడు నేను ఇలా బిజీగా ఇంకా మెయిన్గా కిచెన్లో ఉండే పనులు అయితే చేసేస్తాను. ఇంకా మా వాడైతే యాజ్ యూజువల్గా ఆడుకుంటున్నాడు కాబట్టి. ఇది సొరకాయ పువ్వు నిన్న కట్ చేశాను. దీంతో టొమాటో గొజ్జు చేస్తే చాలా బాగుంటుంది. బట్ ఇది బెండ్ అయిపోయింది, అంత బాగాలేదు, ముదిరిపోయింది సొరకాయ. ఇంకా దాన్ని అయితే ఆవులకి ఇచ్చేద్దామనేసి అయితే తీసేస్తున్నాను. ప్రతి ఒక్కటి పోయిందన్నమాట. అది చూడండి. సో ఇంకా దీన్ని అయితే ఆవులకి ఇచ్చేసేదానికి ఒక సపరేట్ కవర్లో వేసి పెట్టేస్తాను. మా ఇంటి దగ్గర ఆవులు సాకే వాళ్ళు ఉండరనమాట. వాళ్ళకి ఇచ్చేసామంటే వాళ్ళు ఆవులకు పెట్టేస్తారు. ఇంకా ఇది కొంచెం స్లిప్ అయింది చూడండి, పసుపు అంతా కొంచెం చిందిపోయింది. సో దీన్ని ఇప్పుడైతే వైప్ చేసేస్తాను. వాష్ చేసేదేం లేదు, జస్ట్ వైప్ చేస్తాను అనమాట. 15 డేస్కి 20 డేస్కి అలా వాష్ చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే దీనంతా మొత్తం పెట్టేసి ఎంటీ అయింటుంది కదా, దాని అంతా రీఫిల్ చేసి పెట్టేసుకుంటాను. ఇలా క్లీన్ చేసేటప్పుడే మోస్ట్ ఆఫ్ ద టైం ఏదన్నా ఖాళీ అయింటే రీఫిల్ చేసేస్తానమాట. ఇంకా వంట చేసేటప్పుడు అప్పటికప్పుడు ఫిల్ చేసుకునే దానికి బదులు ఇలా టైం ఉన్నప్పుడు చేసేసుకోవచ్చు.
ఇంకా జీలకర్ర అయితే ఈ బాక్స్లో ఉంది కాబట్టి సపరేట్గా ఇలా తీసి పెట్టేసి జీలకర్రని ఫిల్ చేస్తున్నాను. హాలిడేస్ వచ్చింది కానీ ఎంత బిజీనో అంత బిజీగా ఉంది. యూజువల్గా చాలా బాగుంటుంది హాలిడేస్ ఉన్నప్పుడు పిల్లలతో ఆడుకునేకి. ఇంకా ఇంట్లో తను కూడా పని నేర్చుకునేకి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట. అంటే వంట చేయడానికి ఇలాంటి వాటికి చాలా ఇంట్రెస్ట్. సో బాగుంటుంది మాకు హాలిడేస్ ఎప్పుడు వస్తుందా అనేసి. ఇంకా ఉద్దిపప్పు కావాల్సింది, అందుకే మా పిల్లోడైతే షాప్కి వెళ్తున్నాడు. యాక్చువల్గా మా వాడు షాప్కి వెళ్తున్నాడు. వాటర్ మెలన్ తెచ్చుకున్నాను మార్నింగ్ వెళ్ళినప్పుడు, అది చెడిపోయింది అనమాట. దాన్ని కూడా చెప్పేయి వాళ్ళకి, వేరేది ఇస్తే తీసుకుంటున్నా అని చెప్పాను. సో అందుకే మా వాడు అయితే వెళ్తున్నాడు. మెయిన్గా ఉద్దిపప్పు కావాల్సింది దోశకు ఊరేసేదానికి. సో వెనకాల వేసుకుంటాడు కదా, ఆ బ్యాగ్ అయితే కంఫర్టబుల్గా ఉంటుందనేసి అయితే ఆ బ్యాగ్ షాప్కి వెళ్ళేదానికే ఇచ్చేసాను. ఇంకా మా వాడు వచ్చేటప్పుడు బట్టలు తీసేసాను కదా, మిగతా బట్టలు అన్నీ కూడా ఆరిపెట్టేదానికి తెచ్చేసాను. సో ఇలా మిషన్స్ ఉండేదానివల్ల ఇలా హాలిడేస్ ఉన్నప్పుడైతే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు పిల్లలు కూడా. ఎందుకంటే అది దాని పని అది చేసేస్తుంది కదా, మనం ఈ టైం అంతా కూడా పిల్లలతో బాగా కబుర్లు చెప్పుకుంటూ ఆడుకుంటూ బాగుంటుంది. ఇంకా మా పిల్లోడైతే మినిమం 6 ఐటమ్స్ని అయితే మైండ్లో పెట్టుకుంటాడు. మోర్ దెన్ 6 అయితే మర్చిపోతాడనమాట. అంటే క్వాంటిటీ మిస్ చేసేస్తాడు, లేదంటే ఏదన్నా ఒక సరుకులు తక్కువ తెచ్చేది ఇలా అయిపోతుంది. సో నేను క్వాంటిటీ కూడా ఎప్పుడు మినిమం 4 చెప్తాను. ఎక్కువ చెప్పేటప్పుడు అయితే లిస్ట్ రాసి ఇచ్చేస్తాను అనమాట. ఇక్కడ ఒక 200 to 300 మీటర్లోనే ఈ షాప్స్ ఉన్నాయన్నమాట. ఇంకా దూరం కూడా వెళ్తాడు, బట్ అన్నీ ఇక్కడే దొరుకుతాయనేసి దగ్గరలోనే వెళ్ళి తెచ్చేస్తాడనమాట. ఇన్ కేస్ లేదంటే తనే వేరే షాప్కి వెళ్ళి తెచ్చేస్తాడు. అండ్ ఈ పాట్ వచ్చి మొన్న పిల్లి దెబ్బేసిపోయిందన్నమాట. మాకు ఎలాంటి బాధ వచ్చిందో చూడండి. క్యూట్గా బాగుంది, దానైతే పిల్లి దెబ్బేసింది. ఇప్పుడు ఈ బాటిల్ని కట్ చేసి దాంతో పెట్టాను. ఇంకా వాటర్ పోసేసి బయట కొంచెం పెట్టాను అనమాట. ఇంకా లోపలే పెడితే వాటర్ లీక్ అయిపోతుంది అనేసి. బాగుంటుంది ఇంట్లో ఇలా చెట్లు మొత్తం పెట్టుకుని ఉంటే. ఇక్కడ కూడా ఇప్పుడు ఎక్కువ వెహికల్స్ వచ్చేదానివల్ల పొల్యూషన్ కూడా ఎక్కువ అయిపోతూ ఉంది. ఈవెన్ మేముండే ఏరియాలో కూడా అప్పుడప్పుడు ఎల్లో కలర్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకే ఎక్కువ చెట్లు పెట్టుకోవాలనేసి కూడా ప్లాన్ చేస్తున్నాను. మెయిన్గా మెయింటెనెన్స్ తక్కువ ఉండే ప్లాంట్స్ని తీసుకుంటే బాగుంటుంది. అంటే మేముండే సిచ్యుయేషన్ ప్రకారంగా ఈ స్నేక్ ప్లాంట్స్ అయితే వీక్లీ వన్స్ వాటర్ పోస్తేనే సరిపోతుంది. దట్టు దీన్ని అప్పుడప్పుడు ఎండలో పెట్టాలి ఇలాంటిది ఏమి ఉండదు. వాటర్ పోసేటప్పుడు మాత్రం ఇలా బయట పెడతాను అనమాట. ఇంకా బయట అంతా పెట్టుకోవచ్చు చెట్లు. ఇంతకు ముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను అనుకుంటాను. మా కింద పిల్లలంతా ఉంటారు కదా, వచ్చి మేము లేనప్పుడు దాన్ని పెరిగేసేది, ఇంకా పాడు చేసేసి పోతూ ఉంటారు. అందుకే చెట్లు పెట్టుకునేదానికి అంత ఇంట్రెస్ట్ చూపించను. అండ్ మా వాడైతే వచ్చేసాడు. మిగతా చేంజ్ అంతా కరెక్ట్గా తెచ్చేస్తాడనమాట. షాప్స్ వల్ల కొంచెం కరెక్ట్గానే ఇచ్చేస్తారు. పరిచయం ఉండే వాళ్ళే కదా, చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము. వాటర్ మిలన్ పోయింది కదా, దాన్ని మాట్లాడి వేరే తెచ్చాడు. ఇప్పుడు చూడాలి ఇది ఎలా ఉందనేసి. బాగుంది అనిపిస్తుంది. ఇంకా అన్ని లిస్ట్ అయితే కరెక్ట్గా తెచ్చేసాడనమాట. ఇంకా నేను ఈ బట్టలు ఆరబెట్టేసి తర్వాత దోశకి ఇడ్లీకి ఊరపెట్టేస్తే సరిపోతుంది. నేను మార్నింగ్ 1 kg అనపకాయలు తెచ్చుకున్నాను, కానీ ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది. నెక్స్ట్ డే ఇంట్లో ఉంటాం కదా, మంచిగా కొన్ని వెరైటీ రెసిపీస్ చేసుకుందాం అనేసి. ఇంకా మా వాడు షాప్కి వెళ్ళేసి వచ్చిన వెంటనే ఇంకా ఆడుకునేది అనమాట. మంచిగా ఆడుకుంటాడు, బాగా రిలాక్స్ అవుతూ ఉన్నాడు హాలిడేస్ని. ఇంకా దోసకైతే రైస్ ఊరు పెట్టాలన్నాను కదా, కొంచెం దుమ్ముగా ఉంటుంది. బాగా క్లీన్గానే ఉంటుంది కానీ దుమ్ము ఉంటుంది కదా, రేషన్ బియ్యం అంటేనే ఇంక అంతే. దాన్ని అయితే ఇలా ఒకసారి క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు దోశ ఇడ్లీకి ఒకే బ్యాటర్ ఉంటుంది, దానికి సపరేట్గా ఏం పెట్టుకోను. సో 2 glasses ఆఫ్ రైస్కి 1 glass ఉద్దిపప్పు. మెయిన్గా పొట్టుండే ఉద్దిపప్పు అయితే చాలా బాగుంటుంది, దాన్నే యూజ్ చేసేదాన్ని. ఇంకా మా పిల్లోని తెచ్చాడు కాబట్టి అందుకే 1/2 kgనే తెప్పించాను. ఇంకా ఇలా ఊరు పెట్టేటప్పుడే బార్లీ, సగ్గుబియ్యం ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. బాగుంటాయి.
ఇంకా రైస్ క్వాంటిటీ కూడా తగ్గించినట్టు ఉంటుంది కదా. సో మీరు కూడా ట్రై చేయండి. సగ్గు బియ్యం బార్లీ వేసే దానివల్ల ఇడ్లీలు కూడా చాలా బాగుంటాయి, దోశలు కూడా క్రిస్పీగా కూడా వస్తుంది దోశలు చేసేటప్పుడు, హెల్తీగాను ఉంటుంది కదా. సో డెఫినెట్గా ట్రై చేయండి. 2 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 1 గ్లాస్ ఉద్దిపప్పు, 100 గ్రామ్స్ బార్లీ, 100 గ్రామ్స్ సగ్గు బియ్యము, కొంచెం మెంతులు, ఇవే సరిపోతాయి. యాక్చువల్గా ఇంట్లో సగ్గుబియ్యం ఉందనుకున్నాను కానీ అయిపోయింది. ఇంకా మా పిల్లని మళ్ళీ పంపిస్తే బాగోదనేసి నేను ఈరోజు అయితే సగ్గుబియ్యంని అయితే స్కిప్ చేస్తున్నాను. సో ఇక్కడ షాప్లో తెచ్చుకునింది కాబట్టి ఒకసారి అయితే చెక్ చేసుకుంటానమాట, ఏదైనా పురుగులు ఏమైనా పట్టింటాయేమో అనేసి. హోల్సేల్ షాపుల్లో తీసుకుంటే బాగా నీట్గా ఉండేది ఇస్తారు. ఇంకా మామూలు ఇక్కడ ఇంటి దగ్గరే ఉండే షాప్స్ అయితే కొంచెం చెక్ చేసుకోవాలి. మోస్ట్ ఆఫ్ ద టైం క్లీన్గానే ఉంటుంది, ఎప్పుడో ఒక్కోసారి కొన్ని బెండ్లు పడిండేవన్నీ ఉంటాయి. హోల్సేల్ షాప్కి ఇంకొంచెం దూరం వెళ్ళాలన్నమాట. ఇంకా మా పిల్లని ఏమో అవసరం లేదు ఇక్కడే తెచ్చేయమంటే ఇక్కడే తెచ్చేశాడు. మా పిల్లోడు ఇలా ఇంట్లో ఉండేదానివల్ల ఎన్నిసార్లు షాప్కి వెళ్ళొస్తాడు, మర్చిపోయిండే ప్రతిసారి వెళ్ళొస్తాడు. ఇంతకుముందు అయితే నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని. ఇంకా మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారు, మా పిల్లోడు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఉంటే ఇంకా అఫ్కోర్స్ హాలిడేస్ తర్వాత నేను మళ్ళీ రీస్టార్ట్ చేయాల్సిండేది, ఏదైనా అవసరం అయితే తప్పకుండా పోవాల్సిండేదే. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అయితే మా వాడైపోతాడు మళ్ళీ. సో అన్నిటినీ ఒక 5 మినిట్స్ అలా సోక్ చేసేసి దాని తర్వాత వాష్ చేస్తానన్నమాట. బార్లీని అయితే ఇమీడియట్గా వాష్ చేసేయచ్చు, సగ్గుబియ్యం కూడా. ఇంకా ఉద్దిపప్పు, రైస్, మెయిన్గా రేషన్ బియ్యంని అయితే ఒక 10 to 15 మినిట్స్ సోక్ చేసేసి దాని తర్వాతే వాష్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్లో తీసుకుంటే ఉద్దిపప్పు ఎక్కువగా ఇలా తెల్లగా ఉంటుంది వాటర్ అయితే. ఈ పొట్టుండే ఉద్దిపప్పులో అయితే ఇంత తెల్లగా వాటర్ రాదనమాట, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. ఇంకా ఉద్దిపప్పును కూడా ఇలా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసేస్తాను. ఈ వాష్ చేసిండే వాటర్ని అయితే చెట్లకు పోస్తే మంచిగా వస్తాయి చెట్లు అయితే, ఇంకా అందుకనేసి ఒక డబ్బాలో అయితే పెట్టుకుంటున్నాను. అవును, మీరు మీ పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేశారు కామెంట్లో చెప్పేసేయండి. మీరు కూడా ఊర్లు అంటే వెకేషన్కి వెళ్ళారా, లేదా మీరు కూడా ఇక్కడే మీరు ఉండే ప్లేస్లోనే ఉన్నారా, ఎలా ఉన్నింది మీ హాలిడేస్ ఇంతకీ, అదైతే తప్పకుండా మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకోవాలని క్యూరియస్గా ఉన్నాను. అంటే మిగతా పేరెంట్స్ కూడా ఎలా ఉంటారు వాళ్ళ పిల్లలతో అనేది తెలుసుకుంటే మేబీ నేను మిస్ చేసిండేదని నేను యాడ్ చేసుకోవచ్చు కదా అనేసి అంతే. అండ్ ఇక్కడ రైస్కి అయితే ఒక 3 స్పూన్స్ అంతా మెంతులు అయితే యాడ్ చేసేసి మొత్తం ఇలా వాష్ చేసేస్తున్నాను. ఉద్దిపప్పుని రైస్ని ఇంతకుముందు ఒకే దాంట్లో వాష్ చేసేదాన్ని, బట్ ఈసారి అయితే సపరేట్గా వాష్ చేస్తున్నాను. ఇంకా అన్నిటినీ ఇలా వాష్ చేసి సోక్ చేసి సపరేట్గా పెట్టేస్తున్నాను అంటే సైడ్లో. అండ్ వాటర్ మిలన్ చెప్పాను కదా మార్నింగ్ తెచ్చుకున్నాను అనేసి, ఇది చూడండి ఇలా ఉంది. చూసేకంతా చాలా బాగుంది బయట అంతా, బట్ ఇక్కడ చూడండి ఒకలాగా స్మెల్ కూడా వస్తా ఉంది లైట్గా. ఇంకా అందుకే ఆవుకైతే ఇచ్చేద్దామనేసి అయితే సపరేట్గా పెట్టేస్తున్నాను. బయట తీసుకొని పోయి పెట్టేస్తే ఇంకా మా వాడు నెక్స్ట్ షాప్కి వెళ్తాడు కదా అప్పుడు పెట్టేస్తాడు, లేదంటే ఆవు కోసం పెట్టేసిరా పోరా అంటే కూడా పెట్టేసి వచ్చేస్తాడు. ఇంకా ఇప్పుడైతే ఇది తెచ్చాడు. ఇంకా కొంచెం కోల్డ్ అయితే ఉంది మా పిల్లోనికి, ఇంకా అందుకే ఇప్పుడైతే ఏం కట్ చేయట్లేదు. అండ్ ఇంకో లోడ్ వాషింగ్ మిషన్కి అయితే బట్టలు వేసేస్తున్నాను. మావాడైతే చాలా బిజీగా ఆడుకుంటున్నాడు అన్నమాట. ఇంకా స్టోరీ బుక్స్ అయితే తెచ్చుకున్నాడు కొంచెం చదువుకుందామనేసి. నేనైతే అనపకాయలు తెచ్చుకున్నాను ఉల్చేద్దామనేసి. మా ఇద్దరి ప్లేస్లు ఇదన్నమాట. నేను ఆ గోడు కొరుక్కుంటే మా వాడు ఈ గోడు కొరుక్కుంటాడు. ఎప్పుడు ఇలాగే మోస్ట్ ఆఫ్ ద టైం ఇలానే కూర్చుంటాము. ఇంకా ఇలా బయట కూర్చొని మిగతా పనులన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కబుర్లు చెప్పుకుంటూ అది ఇది చూసుకుంటూ ఇలా చేసుకుంటాం అన్నమాట. కొన్ని పనులు ఇలా బయట చేసుకునేదే చాలా బాగుంటుంది. మెయిన్గా ఇలా అనపకాయలు ఉల్చుకునేది, కూర గిల్లుకునేది, ఇలాంటివి. ఒకప్పుడు అనపకాయలు తెస్తే చాలా పుచ్చులు ఉండేవి, అప్పుడు మెయిన్గా బయటే కూర్చుని ఉలాల్సిండేది. బట్ ఇప్పుడంతా చాలా అంటే చాలా తక్కువ. అంటే ఇప్పుడు 1.5 kg ఉలుస్తున్నాను కదా, ఒక 2 కాయలు అంతే అనమాట పుచ్చులు ఉన్నింది. ఇంకంతా బాగా షైనింగ్ కొడతా ఉన్నింది. అప్పుడు ఎంత పెస్టిసైడ్స్ యూజ్ చేస్తారో అనిపించింది. మా అత్త వాళ్ళు కూడా అనపకాయలు పండిస్తారు కదా, అప్పుడైతే సమ్ మంత్స్కి అనుకుంటా తను చెప్పింది, ఒక 2 years బ్యాక్ ఎప్పుడో చెప్పింది,
ఇన్ని మంత్స్ కనేసి ఒక్కోసారి మందు కొడతానే ఉంటారు పెస్టిసైడ్స్ని. లేదంటే ఆ ఒకసారి స్కిప్ చేస్తేనే చాలా పురుగులు పట్టేసేది. ఇలాగే చెప్పిందనుకుంటా. ఆహ్, ఏం చేసేకి అయ్యలేదు. అంటే లేయర్ లేయర్‌గా మంత్‌కో 15 డేస్‌కో వన్స్ మందు కొడతానే ఉంటారు. అది పూలొచ్చేటప్పుడు ఒకసారి, పిందెలు కొంచెం పెద్దగా అయినప్పుడు, ఇంకా ముదిరి కాయలొచ్చేంత వరకు కూడా అప్పుడప్పుడు మందు కొడతానే ఉంటారు. పుచ్చులు తగ్గిందని హ్యాపీగా ఉండాలా? లేకపోతే ఇన్నోటి పెస్టిసైడ్స్ ఇన్ని సార్లు మందు కొడతారనేసి సాడ్ అవ్వాలనో అస్సలు అర్థం కాదు. ఎనీవేస్ ఇప్పుడైతే నేనైతే ఉలుస్తా ఉన్నాను కదా! మా పిల్లోడైతే చూడండి కొంచెం చదువుకుంటాడు, ఇలా కొంచెం ఆడుకుంటాడు. ఈ పొట్టుతోనే నేను పితుకుపప్పు పితుకుతాను కదా! ఆ పొట్టుతో కూడా ఆడుకుంటాడు. ఇలా ఆనపకాయలు ఒలిస్తే ఈ పొట్టుతో కూడా ఆడుకుంటాడు. నేను ఏది పెట్టినా దాంతో ఆడుకుంటూనే ఉంటాడు. ఇంకా ఇంతకుముందు వీడియోస్‌లో చూసుంటే మీరైతే పిండిని జల్లెడ పెట్టి పెడితే తౌడులాగా ఉంటుంది కదా! దాంతో కూడా ఆడుకునేవాడు. అంటే ఇక్కడ తనకి ఫ్రెండ్స్ ఎవరు లేదన్నమాట. నాకు కూడా ఆడుకుంటాడు లేదా కొంచెం టీవీ చూస్తాడు. టీవీ చాలా రేరు. వీక్లీ వన్సే పర్మిషన్ ఇస్తాను. ఎవ్రీ ఫ్రైడే చూస్తాడు. ఇంకా సాటర్డే, సండే మా ఆయన ఉంటారు కాబట్టి వాళ్ళ నాన్న ఉన్నప్పుడు పర్మిషన్ అడిగేసి అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు. అందుకనేసి ఇంకా తనకి నేను ఇంట్లో ఏం పెట్టుకున్నా, నేను కూర్చొని ఏం చేస్తున్నా దాంతో ఆడుకుంటూనే ఉంటాడు. వేరే పిల్లోళ్ళు ఉన్నారు కానీ మా వానికి అంతగా నచ్చదనమాట. సోలోగానే ఆడుకుంటాడు. ఇంకా స్కూల్లో అయితే మంచిగా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇది చూడండి కొన్ని బొమ్మలను అయితే అస్సలు వదలట్లేదు. బాగా ఆడుకుంటున్నాడు. మా వాడు ఇలా నా పక్కన కూర్చునే దానివల్ల నేను ఒక 20 మినిట్స్లో అయ్యే పని 40 మినిట్స్ అవుతుంది. డబుల్ ద టైం అవుతుంది. బట్ ఆ పని చేసినట్టు ఉండదు. చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. నాకైతే అలానే ఉంటుంది. చాలా మా వాడు ఉంటే ఇంకా అస్సలు చాలా టైం త్వరగానే వెళ్ళిపోతుంది. ఇంకా ఏది పని చేసిండే స్ట్రెస్ అయితే ఉండదు. నాకు మా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. స్ట్రెస్ ఫీల్ అస్సలు అవ్వను. ఎప్పుడు హాలిడేస్ దొరుకుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటానన్నమాట. ఇంతకీ ఈ మాట ఎందుకన్నానంటే ఇక్కడ మా నైబర్స్ చెప్తారనమాట. అస్సలు వీళ్ళకి ఎందుకు లీవ్ ఇస్తారో, వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోతే బాగుంటుంది ఇలాగా. నాకు అది గుర్తొచ్చింది ఇప్పుడు. బాగుంటుంది ఒకసారి రిలాక్స్డ్గా థింక్ చేయండి. మీ పిల్లలు కూడా ఆడుకునేది, వాళ్ళు కూడా కబుర్లు చెప్పేది చాలా బాగుంటుంది. వాళ్ళు ఎన్నెన్నో మాటలు చెప్తారు. ప్రతి ఒక్కటి పేషెన్స్గా వింటే ఎంతో ఫన్ జనరేట్ అవుతుంది అక్కడే. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి నేను ఇలా పితికిపప్పులన్నీ పితికేస్తున్నాను అనమాట. ఇంకా రేపటికి రెడీగా పెట్టేసుకోవచ్చు కదా! అప్పుడైతే ఇంకా మార్నింగ్ త్వరగా వంట చేసేస్తే మా ఫ్యామిలీతో ఇంకా మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు కదా! ఇలాగనమాట. సో ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.